హాయ్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మంచి జెన్యూన్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా చాలా చాలా గుడ్ న్యూస్. అండ్ ఆల్సో మంచి కంపెనీలలో మాత్రమే వర్క్ చేసేటువంటి లీడర్స్కి కూడా మంచి రోజులు వచ్చాయి. సో ఒకప్పుడు అందరూ చెప్తున్న మాటలు వేరు, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రాక్టికల్ మార్కెట్లో ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది మీకు నేను చెప్తున్నాను. సో యాజ్ ఫార్ యాజ్ ఐ నో, 1996 నుంచి 2000 వరకు చాలా వరకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నెగిటివిటీని ఫేస్ చేసింది. సో ఫారిన్లో, అదర్ కంట్రీస్లో ఇలాంటి కంపెనీలు రన్ అవుతూ ఉంటే వాటిని చూసి చాలామంది ఇక్కడ ఫేక్ కాన్సెప్ట్లు స్టార్ట్ చేశారు అప్పుడు. బట్ 2000 నుంచి 2016 వరకు ఈ యొక్క 15 సంవత్సరాలు కాంపిటీషన్ అంటే పాపులర్ స్టేజ్కి వచ్చిందనమాట. చాలామంది మంచి మంచి కంపెనీలు స్టార్ట్ అయినాయి. కావాలంటే చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, టాప్ కంపెనీలు మన యొక్క ఇండియాలో. టాప్ కంపెనీలు అంటే ఆర్సిఎం అండ్ ఆల్సో ఐఎంసి అండ్ ఆల్సో వెస్టేజ్, ఒరిఫ్లేము, గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆల్సో ఇంకా కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఓల్డ్ కంపెనీలు. ఇవన్నీ 2000 నుంచి 2016 మధ్యలో స్టార్ట్ అయి ఉంటాయి. సో పాపులర్ స్టేజ్లో అప్పుడు చాలామంది లీడర్లు ఎడ్యుకేషన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు రోజుల్లో ఒక లీడర్ క్లాస్ చెప్తున్నాడంటే దానికున్న వాల్యూవే వేరు. వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క సబ్జెక్టు, వాళ్ళ టీం ఫాలోఅప్ ఎలా చేయాలా, టీంలో ఉన్న ఎడ్యుకేషన్ మొత్తం ఒక బుక్ ద్వారా నేర్చుకొని ఒక అప్లైన్ అంటే గురువులాగా చూసేవాళ్ళు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో. ఒకప్పుడు అది ఎప్పుడు 2000 నుంచి 2016 మధ్యలో. తర్వాత 2016 నుంచి ఇప్పుడు రీసెంట్గా 2025 వరకు ఏం జరిగిందంటే చాలా కంపెనీలు పుట్టగొడుగుల్లాగా వచ్చేసినాయి. మొత్తం మనీ సర్క్యులేషన్ కంపెనీసే. సో ఈ యొక్క 2016 నుంచి 2025 మధ్యలో ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది రకరకాలుగా డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియాలజీతో కంపెనీలను తీసుకొచ్చారు. లోన్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. ఇంకా ఆర్ఓఐ ప్లాన్స్ అంతా కూడా 2016 ఈ మధ్యలోనే స్టార్ట్ అయినాయి. డిఫరెంట్ మోడల్స్లో ప్లాన్లు అనేది మార్కెట్లోకి తీసుకొని వచ్చారు డైరెక్ట్ సేలింగ్ పేరు చెప్పుకొని. ఇంకా రీసెంట్గా ఒక 5 yearsలో ఏం జరిగిందంటే 2025 అంటే 2020 నుంచి 2025 ఈ 5 yearsలో నేను చాలా మందిని మార్కెట్లో అబ్జర్వ్ చేసిన ఏం జరిగిందంటే, చాలామంది సార్ ప్రోడక్ట్ బేస్డ్ ఏముండదులే సార్, మాకు డబ్బులు వస్తే చాలు ఎలాగైనా చేసుకుంటామని చెప్పేసి ప్రోడక్ట్ బేస్ని వదిలేసి, జెన్యూన్ కాన్సెప్ట్ని వదిలేసి ఫేక్ కాన్సెప్ట్ల వైపు అడుగులు వేశారు. ఎక్కువ బైనరీ ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి చాలామంది వాటి వైపే వెళ్ళారు. కానీ ఈరోజు 2025 ఇప్పటికీ చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళు 60-70% ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లకి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఫేక్ కాన్సెప్ట్లలో పని చేయడం వల్ల మనకి బ్యాడ్ నేమ్ దా వస్తున్నది తప్ప, మనం కంపెనీలను మారుతూనే ఉండామే తప్ప మనకంటూ ఒక పర్మనెంట్గా ఒక కంపెనీలో మంచిగా మనం ఒక సక్సెస్ని చేరుకోలేకపోతున్నాం అనేది అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చాలామంది లీడర్లు ఏం చేస్తున్నారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి, అంటే పెద్ద కంపెనీల్లో ఉన్న ప్రోడక్ట్ బేస్ జెన్యూన్గా చేసేటువంటి కంపెనీస్కి వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది వాళ్ళకి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మంచి ప్రోడక్ట్ బేస్ కంపెనీలు పర్మనెంట్గా స్టార్ట్ చేసుకుంటున్నారు రీసెంట్ ఒక 3 months 4 months నుంచి. సో ఎందుకంటే నేను చాలా కంపెనీస్ని అబ్జర్వ్ చేస్తుంటాను. అండ్ ఆల్సో చాలామంది కంపెనీస్ నడుపుతున్నటువంటి ఫౌండర్స్ అందరూ నాకు ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. కాబట్టి మార్కెట్లో ఏం జరుగుతున్నది అనేది నాకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కొన్ని ఎక్కువ బైనరీ ఇచ్చే కంపెనీలు రీసెంట్గా స్టార్ట్ అయ్యి 1 వారం 2 వారాలు లేదంటే ఒక 1 month 2 months 3 months స్టార్ట్ చేసి నిలిచిపోయేటివి. సో ఆల్మోస్ట్ వాళ్ళు
ఎక్కువ బైనరీ అంటే తక్కువ, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా ఇచ్చేటువంటి కంపెనీలు కూడా ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్లో క్లోజ్ అయిపోయినాయి. సో ఆ కంపెనీలు లేవు ఇప్పుడు. కానీ టీములు మాత్రం కోట్లల్లో చేశాయి. ఒక 1 CR 2 CR 3 CR టీములు చేశాయి ఆ కంపెనీలు. కానీ లీడర్స్ కూడా ఆ కంపెనీస్లో మంచి మంచి ఇన్కమ్ తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక 3 CR 4 CR 10 CR సంపాదించిన లీడర్లు కూడా ఉన్నారు, ప్యూర్ ప్రోడక్ట్ బేస్లోనే. కానీ ఎక్కువ డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఆ కంపెనీలు నిలబడలేదు. ఇప్పుడు మొత్తానికైతే లీడర్లకు అందరికీ ఒక సినిమాలో ఒక క్లైమాక్స్కి వచ్చి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మెయిన్ క్లారిటీ వచ్చేసింది అందరికీ. సో కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ఈ యొక్క ఇండస్ట్రీలో పర్మనెంట్గా నిలబడేటువంటి కంపెనీలు అన్నీ కూడా సరే ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ ఫ్లష్ అవుట్లేనే ఉన్నాయి. మంత్లీ ఫ్లష్ అవుట్ అంటే ఏంటంటే ఏ మంత్ ఇది ఆ మంతే క్లోజ్ చేసుకోవాలి బిజినెస్ని. నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారంటే ఒక కంపెనీ, ఇంకా మర్చిపోండి, ఆ కంపెనీ లైఫ్ లాంగ్ నిలబడదు అని చెప్పేసి. సో ఎందుకంటే ప్రాక్టికల్గా చేసి, ప్రాక్టికల్గా చూసి, చాలా కంపెనీస్ని అబ్జర్వ్ చేసి, వాటిలో వర్క్ చేసి అనుభవంతో చెప్తున్నాను నేను. సో మంత్లీ ఫ్లష్ అవుట్ అంటే ఈరోజు టాప్ కంపెనీ ఏదైనా తీసుకుందాం, ఆమ్వే కంపెనీ ఉంది. మంత్లీ ఫ్లష్ అవుటా? 1 మంత్ లోపు క్యాలిక్యులేషన్ చూసుకుంటాడు, నెక్స్ట్ మంత్కి ఏది క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఇంకా వెస్టేజ్ కానీ, ఆర్సిఎం కానీ, ఇంకా 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 కొన్ని కంపెనీలు అన్నీ కూడా అంతే. సో ఏదైతే క్యారీ ఫార్వర్డ్ నేను ఇస్తాను, లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఇస్తాను అని చెప్పి చెప్తున్నాయో ఆ కంపెనీలు అన్నీ లేవు. ఏదో వాళ్ళకి ఆ ప్లాన్లో డెప్త్ తెలిసేంత వరకు ఒక మార్కెట్లో ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. సో ఒక 5 ఇయర్స్ ఉన్నాయి కొన్ని కంపెనీలు, కొన్ని కంపెనీస్ 7-8 ఇయర్స్, కొన్ని కంపెనీలు అయితే 10 ఇయర్స్ కూడా నిలబడ్డాయి. కానీ ఈరోజు లేవు, లాస్ వస్తుందని కంపెనీలని క్లోజ్ చేసేసినారు. సో ఈ రోజుకి మొత్తం ఒకప్పుడు మనీ సర్క్యులేషన్స్ చేసేటువంటి లీడర్స్ అందరూ కూడా నాకే చెప్పేవాళ్ళు, నాకే సజెస్ట్ చేసేవాళ్ళు, సార్ ఏముండదు సార్, ఈజీగా ఇన్కమ్ వచ్చే ప్లాన్ చెప్పండి సార్, లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చెప్పండి సార్. సో ప్రోడక్ట్ బేస్లో మేము ప్రోడక్ట్లు అమ్ముకుంటూ కూర్చోలేము సార్, మేము మనీ సర్క్యులేషనే చేస్తాం సార్ అనేటువంటి లీడర్లు కూడా ఎన్ని రోజులు చేస్తారు? ఈ కంపెనీలో చేస్తావు, ఏదో కొద్దిగా డబ్బులు వస్తుంది, అది పోతుంది, మళ్ళీ ఇంకో కంపెనీకి పోతావు, మళ్ళీ పోతుంది, మళ్ళీ ఇంకో కంపెనీకి పోతావు, మళ్ళీ పోతుంది. మొత్తానికైతే లీడర్లకు అందరికీ అలుపు వచ్చేసింది, ఎవరి దగ్గర డబ్బులు లేవు, పోయినారు అందరూ, లీడర్లు డల్ అయిపోయినారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఇంకా కొద్దిగా మార్కెట్ని అర్థం చేసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు జెన్యూన్ కంపెనీలకు వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది లీడర్లు మంచి ప్రోడక్ట్ బేస్, ఒక్క ప్రోడక్ట్ ఉన్న మంచిగా మేము జెన్యూన్గా నిలబడాలని చెప్పేసి మంచి కంపెనీలని స్టార్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ. సో ఇదే విధంగా కనుక, ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు వాళ్ళే దాని టేస్ట్ చూస్తేనే వాళ్ళకే తెలుస్తుంది, మనం సజెస్ట్ చేస్తే అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి అందరూ ఒక క్లారిటీ అనేది తెచ్చుకున్నారు. ఇంకా కొంతమంది ఎక్కడో రేర్, కొంతమంది మాత్రం మనీ సర్క్యులేషన్స్ వైపు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా కొన్ని రోజులకి ఏడో ఒకటి ఇక్కడ దెబ్బ తగలడం, లేదంటే అలిసిపోవడం, మళ్ళీ రావడం జరుగుతుంది. ఓకే. సో కాబట్టి డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మంచి కంపెనీలలో వర్క్ చేసేటువంటి వాళ్ళకందరికీ కూడా, మంచి కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు ధైర్యంగా వర్క్ చేయండి. సో కొన్ని రోజుల్లో ఎవరైతే మనీ సర్క్యులేషన్స్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళే ఇంకా తెలుసుకుంటారు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్.